హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన తర్వాత ఎమ్మెల్సీ కవితకు తీవ్ర అస్వస్థత, పరిస్థితి విషమం. ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్తవ్యస్తతకు గురయ్యారు. వైరల్ ఫీవర్తో పాటు గైనిక్ సమస్యతో ఆమె బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆమెను అధికారులు ఎయిమ్స్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా గత జూలైలోనూ తనకు జ్వరం, గొంతు నొప్పితో అస్తవ్యస్తతకు గురయ్యింది. అయితే వెంటనే అధికారులు ఆమెను జైలు నుంచి ఎయిమ్స్కు దినా దయర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం తిరిగి జైలుకు తరలించారు. అయితే తాజాగా మరోసారి కవిత అస్తవ్యస్తతకు గురి కావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత సోదరుడు కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ హరీష్ రావు రేపు ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే కవిత కేసు విచారణ నిన్న ఈ నెల 28కి కోర్టు వాయిదా వేసింది. బుధవారం కవితపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగగా తీహార్ జైలు నుంచి కవితను అధికారులు వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.